సృష్టి ధర్మం ప్రకారం కాంతి ఉన్న చోట నీడ ఉంటుంది. కాంతి మూలం కదులుతూ ఉన్నప్పుడు దానివల్ల ఏర్పడే నీడ కూడా కదులుతుంది. ఇది మనం చిన్నప్పుడు సైన్స్ పుస్తకాల్లో చదువుకున్న సాధారణ నియమం. కానీ ఆ సైన్స్ నియమాలను, భౌతిక శాస్త్ర సూత్రాలను సవాలు చేస్తూ ఉదయం నుండి సాయంత్రం వరకు సూర్యుడు ఎంత కదిలినా ఏమాత్రం దిశ మార్చుకోకుండా శివలింగం వెనకే ఒకే చోట స్థిరంగా నిలబడే ఒక విచిత్రమైన నీడ. ఆ నీడ దేనిది? గుడి ముందు నంది లేదు, కానీ శివలింగం మీద నంది ఆకారం లాంటి నీడ ఎలా పడుతుంది? అసలు అక్కడ కంటికి కనిపించని అదృశ్య నంది ఏమైనా ఉందా? రాత్రిపూట ఆ గర్భగుడిలో జరిగే వింత ఏంటి? ఈరోజు మనం తెలంగాణలోని నల్గొండ జిల్లా పానగల్లులో ఉన్న ఛాయా సోమేశ్వర స్వామి ఆలయ మిస్టరీని డీకోడ్ చేయబోతున్నాం. ఆధునిక సైన్స్కు సైతం అంత చిక్కని ఈ ఆర్కిటెక్చరల్ మార్వెల్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో, పురాణాలు ఏం చెబుతున్నాయో ఆధారాలతో సహా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఒక అద్భుతమైన ఆలయ నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలంటే మనం వందల ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. ఈ ఆలయాన్ని కుందూరు చోళులు సామాన్య శకం 11వ మరియు 12వ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించారు. పానగల్లు ఒకప్పుడు కుందూరు చోళులకు రాజధాని. ఈ కుందూరు చోళులు కాకతీయులకు సమకాలికులు. కాకతీయుల శిల్పకళ ఎంత అద్భుతంగా ఉంటుందో మనకు రామప్ప 1000 స్తంభాల గుడి చూస్తే తెలుస్తుంది. కానీ కుందూరు చోళులు ఆ శిల్పకళకు ఆప్టికల్ ఫిజిక్స్ అంటే కాంతి విజ్ఞాన శాస్త్రాన్ని జోడించి ఈ ఛాయా సోమేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో 3 గర్భగుడులు ఉంటాయి. దీన్ని త్రికుటాలయం అని అంటారు. పశ్చిమాభిముఖంగా ఉన్న గర్భగుడిలో శివుడు సోమేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. ఈ గర్భగుడిలోని శివలింగం పైనే పగలు రాత్రి అనే తేడా లేకుండా స్థిరమైన నీడ పడుతూ ఉంటుంది. అసలు ఈ శివుడికి సోమేశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చింది? శివలింగంపై నీడ పడటానికి పురాణాలకు ఏమైనా సంబంధం ఉందా? స్కంద పురాణం మరియు శివ పురాణాల ప్రకారం ఒక ఆసక్తికరమైన కథ ఉంది. దక్ష ప్రజాపతి తన 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేశాడు. కానీ చంద్రుడు కేవలం రోహిణి పట్ల మాత్రమే అత్యంత ప్రేమను చూపుతూ మిగతా వారిని నిర్లక్ష్యం చేశాడు. కోపగించిన దక్షుడు నీ కలలు క్షీణించిపోవుగాక అని చంద్రుడిని శపించాడు. తన కాంతిని తేజస్సును కోల్పోయి నీడలాగా మారిపోయిన చంద్రుడు ఆ శాప విముక్తి కోసం శివుడిని ప్రార్థించాడు. శివుడు కరుణించి తన తలపై చంద్రుడిని ధరించి ఆ చంద్రుడికి తిరిగి కాంతిని ప్రసాదించాడు. అలా సోముడిని రక్షించిన ఈశ్వరుడు కాబట్టే ఈయన సోమేశ్వరుడయ్యాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన మెటాఫర్ ఉంది. చంద్రుడు కాంతికి, చీకటికి అంటే నీడకు ప్రతీక. ఈ గర్భగుడిలోని సోమేశ్వర శివలింగం కాంతికి మూలమైతే దానిపై పడే ఛాయ చంద్రుని శాపానికి ప్రతీక. ఆ నీడని తనలో ఇముడ్చుకున్న శివుడి తత్వాన్ని ఈ గుడి నిర్మాణం ద్వారా శిల్పులు మనకు కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ ఆలయాన్ని సందర్శించిన వారు చాలా మంది ఆశ్చర్యపోయే విషయం గర్భగుడి ముందు నంది విగ్రహం లేకపోవటం. కానీ శివలింగం వెనక గోడ మీద పడే నీడని చూస్తే అచ్చం ఒక స్తంభం లేదా 2 చెవులతో కూర్చున్న నంది నీడలాగా కనిపిస్తుంది. దీంతో ఇక్కడ అదృశ్య నంది ఉందని, ఆ నంది నీడే లింగంపై పడుతూ ఉందని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. మరికొందరు చెబుతున్న దాని ప్రకారం పగలు సూర్యుని కాంతి వలన నీడ పడుతుంది సరే, మరి రాత్రిపూట చీకట్లో కూడా అదే నీడ ఎలా కనిపిస్తుంది? నిజానికి పౌర్ణమి మరియు వెన్నెల రాత్రులలో చంద్రుని కాంతి అదే కోణంలో ఆలయంలోకి ప్రవేశించడం వల్ల పగలు కనిపించినంత స్పష్టంగా కాకపోయినా రాత్రిపూట కూడా అదే స్థిరమైన నీడ మనకు కనిపిస్తుంది. ఇది నిజంగా మంత్రముగ్ధుల్ని చేసే దృశ్యం. రాత్రివేళ ఆ నిశ్శబ్దంలో ఆ నీడను చూస్తూ ఉంటే ఒక విధమైన ఆధ్యాత్మిక ప్రకంపనలు కలుగుతూ ఉంటాయని భక్తుల విశ్వాసం. ఇది నిజంగా అదృశ్య నంది మహిమ, లేదా పురాతన వాస్తుశిల్పుల సైన్స్ మ్యాజిక్కా? ఆధునిక భౌతిక శాస్త్రవేత్తలు ఈ ఆలయంపై చాలా పరిశోధనలు చేశారు. వరంగల్ నీట్ ప్రొఫెసర్లు ఈ గుడి నిర్మాణాన్ని అధ్యయనం చేసి ఒక సైంటిఫిక్ కంక్లూజన్ కూడా వచ్చారు. దీని వెనుక ఉన్నది మ్యాజిక్ కాదు, అద్భుతమైన ఆప్టికల్ ఇంజనీరింగ్ మరియు కాంతి విక్షేపణం. అంటే
గర్భగుడికి ముందు 2 వరుసల్లో చెక్కిన స్తంభాలు ఉంటాయి. కాంతి కిరణాలు ఉదయం నుండి సాయంత్రం వరకు వివిధ కోణాల్లో ఈ స్తంభాల మీద పడినప్పుడు కాంతి చెదిరిపోయి 4 స్తంభాల గుండా ప్రయాణిస్తుంది. ఫిజిక్స్లో మనకు అంబరా అంటే గాఢమైన నీడ మరియు పెనుబ్రా అంటే లేత నీడ అనే కాన్సెప్ట్ ఉంటాయి. ఇక్కడ మన ప్రాచీన శిల్పులు ఈ 4 స్తంభాలను ఎంత ఖచ్చితమైన గణిత శాస్త్ర కొలతలతో నిర్మించారంటే, సూర్యుడు ఏ కోణంలో ఉన్నా ఈ స్తంభాల వల్ల ఏర్పడే పెనుబ్రా అనబడే లేత నీడలు ఒకదానికొకటి ఖండించుకొని క్యాన్సిల్ అయిపోతాయి. కేవలం సెంటర్లో ఉండే చీకటి భాగం అంబ్రా మాత్రమే గర్భగుడిలోకి ప్రవేశించి శివలింగం వెనుక ఉన్న గోడపై పడుతుంది. సూర్యుడు కదులుతున్న ఈ 4 స్తంభాల గుండా వచ్చే వివిధ కాంతి రేఖలు ఎప్పుడూ ఒకే సెంట్రల్ నీడను ఏర్పరుస్తాయి. సామాన్య శకం 11వ శతాబ్దంలోనే ఎలాంటి కంప్యూటర్లు 3D మోడలింగ్ సాఫ్ట్వేర్లు లేకుండా కేవలం ఉలి, సుత్తి మరియు తమ బుద్ధి బలంతో కాంతి గమనాన్ని నియంత్రించిన మన పూర్వీకుల మేధస్సుకు హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఆధునిక సైన్స్కు ఈ గుడి నిర్మాణం ఒక ఆప్టికల్ మార్వెల్ కావచ్చు, కానీ మన ప్రాచీన భారతీయులకు, శిల్పులకు ఇది వేదాలు మరియు ఆగమ శాస్త్రాల్లో నిక్షిప్తమైన జ్ఞానానికి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఈ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న అత్యున్నతమైన హిందూ సాహిత్యం యొక్క ప్రగాఢమైన ప్రభావం ఉంది. మన ప్రాచీన వాస్తు మరియు శిల్పశాస్త్ర గ్రంథాలైన మాయమతం మరియు మానసారం వంటి వాటిలో ఛాయామానం అంటే నీడల కొలతల గురించి చాలా స్పష్టంగా వివరించారు. గుడిని కేవలం రాళ్లతో పేర్చడమే కాదు, సూర్యరశ్మి మరియు నీడల కలయికతో గర్భగుడికి ఒక పవిత్రమైన శక్తిని ఎలా తీసుకురావాలో ఆ గ్రంథాలలో మన ఋషులు ఎప్పుడో రాసిపెట్టారు. పానగల్లు శిల్పులు కూడా ఆ ఆగమశాస్త్ర నియమాలను తూచా తప్పకుండా పాటించి ఈ అద్భుతాన్ని సృష్టించారు. మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, మన అత్యున్నత ఖగోళ శాస్త్ర గ్రంథమైన సూర్య సిద్ధాంతంలో సూర్యుని గమనాన్ని, నీడల ఆధారంగా సమయాన్ని లెక్కించే శంకు యంత్రం గురించి అద్భుతమైన వివరణ ఉంది. ఒక స్తంభం అంటే శంకు యొక్క నీడ సూర్యుడి కదలికను బట్టి ఎలా మారుతుందో, ఏ సమయానికి ఏ కోణంలో పడుతుందో వందల ఏళ్ల క్రితమే అందులో లెక్కగట్టారు. ఈ ఛాయా సోమేశ్వర ఆలయాన్ని నిర్మించిన శిల్పులు అదే సూర్య సిద్ధాంతంలోని గణితాన్ని రివర్స్లో అప్లై చేశారు. సూర్యుడు ఎంత కదిలినా స్తంభాల నీడ మాత్రం ఎటూ కదలకుండా ఒకే చోట లాక్ అయ్యేలాగా బంధించారు. అంతేకాదు, బృహదారణ్యక ఉపనిషత్తు మనకు తమసోమ జ్యోతిర్గమయ అని బోధిస్తుంది. అంటే అజ్ఞానం అనే చీకటి అయిన తమస్సు నుండి జ్ఞానం అనే జ్యోతి వెలుగు వైపుకు ప్రయాణించడం. కానీ గమనించండి, ఈ ఛాయా సోమేశ్వర ఆలయంలో ఆ తత్వం కాస్త విభిన్నంగా మరింత లోతుగా కనిపిస్తుంది. ఇక్కడ బయట ఉన్నది కాంతి అయితే, కానీ గమనించండి, ఈ ఛాయా సోమేశ్వర ఆలయంలో ఆ తత్వం కాస్త విభిన్నంగా మరింత లోతుగా కనిపిస్తుంది. ఇక్కడ బయట ఉన్నది కాంతి అయితే, లోపల శివలింగంపై ఉన్నది ఛాయ. బయట ప్రపంచం కాంతివంతంగా ఎంత ఆకర్షణీయంగా మారినా, సూర్యుడు సమయానుసారం ఎంత వేగంగా కదులుతున్నా, సృష్టికి మూలమైన ఆ పరమశివుడు మాత్రం జనన మరణాలకు, కాలానికి అతీతంగా ఏ మార్పు లేకుండా నిశ్చలంగా ఉంటాడని ఈ అంతుచిక్కని నీడ మనకు చెబుతుంది. వేదాలలో శివుడిని కాలాతీతుడు అంటే కాలాన్ని జయించిన వాడని అంటారు. కాలానికి ప్రతీక అయిన సూర్యుడు ప్రతి క్షణం మారుతున్నా శివునిపై ఉన్న ఆ నీడ స్థిరంగా ఉండటం ఆ వేద వాక్యానికి సజీవ సాక్ష్యం. ఈ ఛాయా సోమేశ్వర ఆలయం కేవలం భౌతిక శాస్త్రానికి కాదు, అత్యున్నత హిందూ తత్వశాస్త్రానికి, ముఖ్యంగా జగద్గురువు ఆది శంకరాచార్యుల వారి అద్వైత సిద్ధాంతానికి నిలువుటద్దం. శంకరాచార్యుల వారు చెప్పారు, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని. అంటే ఈ విశ్వంలో పరమాత్మ ఒక్కడే సత్యం, మిగతా ఈ లోకమంతా మిథ్య అంటే మాయ. ఈ మాయను ఆయన ఛాయా లేక నీడతో పోల్చారు. శంకరాచార్యులు తమ దక్షిణామూర్తి స్తోత్రం మరియు శివానంద లహరిలో కాంతి నీడల గురించి చాలా అద్భుతంగా ప్రస్తావించారు. సూర్యుని కాంతి ఉన్నంత వరకే నీడ ఉనికిలో ఉంటుంది. అలాగే పరమాత్మ అయిన శివుడు అనే సత్యం వల్లే ఈ మాయ అనే జగత్తుకు ఉనికి. ఛాయా సోమేశ్వర గుడిలో శివలింగం ఎప్పుడూ ఆ నీడతోనే కప్పబడి ఉంటుంది. మనిషి ఆ నీడగా కనిపించే మాయను చూసి ఆశ్చర్యపోతాడు. కానీ ఆ నీడ వెనుక ఉన్న అసలైన లింగాన్ని అంటే
పరమాత్మను తెలుసుకున్నప్పుడే జ్ఞానోదయం అవుతుంది. నేను నాది అనే నీడను దాటి దేవుణ్ణి చేరుకోవాలనే అంతరార్థం ఈ గుడి నిర్మాణంలో దాగి ఉంది. ఎంత అద్భుతమైన ఆలోచన కదా. చూశారుగా మిత్రులారా, పానగల్లులోని ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం కేవలం రాళ్లతో కట్టిన గుడి మాత్రమే కాదు, అది భక్తి, శిల్పకళ, భౌతిక శాస్త్రం మరియు తత్వశాస్త్రాల సజీవ సాక్ష్యం. పాశ్చాత్య దేశాలు ఇంకా కాంతి విజ్ఞాన శాస్త్రం గురించి అక్షరాలు దిద్దుకుంటున్న కాలంలోనే మన భారతీయులు కాంతిని గుడిలోకి పిలిచి దానితో దోబూచులాడి భగవంతుని పాదాల చెంత స్థిరంగా నిలబెట్టారు. ఈ అద్భుతమైన చరిత్రను, సైన్స్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా ఛాయా సోమేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారా? ఆ నీడను చూసినప్పుడు మీకు ఏమనిపించింది? కింద కామెంట్స్లో మీ అనుభవాన్ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పురాతన ఆలయ రహస్యాలు, చారిత్రక ఆధారాలు మరియు సైన్స్ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.